దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు చూపిస్తున్న కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ యొక్క సౌందర్యము ఎంత చక్కగా అందరికీ ప్రదర్శించేటట్టు ఎప్పుప్రా తన ఒక జీవితాన్ని పరిచిన పుస్తకం లాగా, ఆ ఒక తెరిచిన పుస్తకం లాగా తన జీవితం అందరు చదువుకునేటట్టు పౌలు భక్తుడు ఎంత చక్కటి మాటలతో మనకు వివరించి తన జీవితాన్ని చూపిస్తుండు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఎపోప్రా సున్నితమైన మనసు అంట, మంచి మనసు కలిగిన వ్యక్తి అంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఎపోప్రా పేరుకు తగినట్లే సౌందర్యవంతుడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అదే విధంగా మనం చూస్తే మన పేరు మనం ఉన్నప్పుడు ఉంటది, మన పేరు మనం పోయిన తర్వాత పని చేయాలి. మన మాటలు మనం ఉన్నప్పుడు ఉంటాయి, మనం పోయిన తర్వాత మన మాటలు ఉండాలి. మన విశ్వాసం మనం ఉన్నప్పుడు ఉంటది, మనం పోయిన తర్వాత కూడా విశ్వాసం పని చేయాలా. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 36వ వచనం చూద్దాం ఒకసారి. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలుండెను. ఆమె భాషాంతరమున ద్వారక అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినములందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవము కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ది యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడున్నాడని శిష్యులు విని అతడు తడవు చెయ్యక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపెను. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు లేచి, దేవునికి మహిమ కలుగును గాక, వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చి విధవరాలందరూ వచ్చి ఏడ్చుచు ద్వారకా తమ కొరకు ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె చేసిన క్రియలన్నీ కూడా చూపిస్తూ ఆమె పేరుకు తగ్గట్టు ద్వారకా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ఆమె చేసిన ప్రతి పని సత్క్రియలన్నిటినీ కూడా ఆ విధవరాలందరినీ గ్యాదర్ చేసిందంట. ఎందుకు గ్యాదర్ చేసిందంటే అక్కడ సముద్రం దగ్గర ప్రాంతంలో వీళ్ళు ఉంటున్నారంట. హల్లెలూయా. ఆ యొప్పేలో సముద్రంలో ఈత చేయడానికి, వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు చాలా అలలు వచ్చి ఎంతో మంది చనిపోయే వాళ్ళంట. ఆ చనిపోయిన వాళ్ళ భార్యలకు ఈ డార్కా షెల్టర్ ఇస్తుందంట, వాళ్ళకి ఒక నీడగా నిలబడ్డదట. దేవుడికి స్తోత్రం. వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి జీవితాలు కడుతూ, వాళ్ళని పోషిస్తూ, వాళ్ళ అవసరతలు తీరుస్తూ, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తూ తను ఎంతో సేవ చేసిందంట. దేవుని మహిమ పరిచిందంట. దేవునికి స్తోత్రం. ఆమె ఒక జీవితం కట్టబడ్డట్టు ఈరోజు వింటున్న మనందరి జీవితాలలో కావలసిన ప్రతి దాన్ని కూడా ద్వారకా చేసినట్టు దేవుడి కొరకు జీవితాలు ఫలంగా పెట్టి బాధ్యత కలిగి భారం కలిగి దేవుడి సేవలో నిలబడ్డప్పుడు సమస్తము దేవుడే సమకూర్చి ఈ యొక్క ద్వారకాకి అన్ని కూడా సమకూర్చిందంట. అందుకే ఆమె చనిపోయినప్పుడు వాళ్ళు భయపడ్డారంట. భయపడి పేతుర్ని రమ్మని ఇన్విటేషన్ ఇచ్చిరట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు పరిగెత్తుకొని రావడానికి దేవుడు కృపనిచ్చిందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పేతురు వచ్చి ప్రార్థించినప్పుడు ఆ మేడగదిలోకి వెళ్ళినప్పుడు ఏమైంది? ఆమె తిరిగి బ్రతికింది. హల్లెలూయా. దేవుని పరిచర్యలో ఆమె మళ్ళీ తిరిగి బ్రతికి ఎన్నో జీవితాలని కట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి వందన స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డలు దీవించి ఆశీర్వదించింది. ఎపోప్రా జీవితాన్ని తిరిగి జీవింపజేసినట్టు ఆ ఒక మంచి కార్యాలు చేస్తూ సౌందర్య సువాసన వెదజల్లుతూ ఎపోప్రా తన జీవితాన్ని అందరికీ కనపరుస్తూ ద్వారకా జీవితము తండ్రి నీ కొరకు నిలబడినట్టు అటువంటి జీవితాలలో ప్రభువా నీ బిడ్డలను నిలబెట్టు, ఆశీర్వదించు, సహాయత దయచేయి, నీ కృపని ధన్యత దయచేయి, నీ మహిమతో నింపండి తండ్రి. యేసుక్రీస్తు నామంలో బిడ్డలందరినీ నీకే అప్పగిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.